చాలామందికి థైరాయిడ్ ఇష్యూతో సఫర్ అవుతుంటారు. మెయిన్‌గా థైరాయిడ్ ఇష్యూస్ అనేటివి ఎందుకు వస్తూ ఉంటాయంటే, మనం తీసుకునే ఫుడ్ కానియ్యండి, వాటర్ కానియ్యండి కానీ కంటామినేట్ అవ్వడం వలన. సెకండ్ జీన్స్. ఎవరైనా సరే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా థైరాయిడ్‌తో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఫోర్త్ టయానికి నిద్రపోకపోవడం. టయానికి నిద్రపోకపోతే మనకేమవుతుందంటే హార్మోన్ ఇంబాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థైరాయిడ్ అనేది మనం నెక్ దగ్గర ఒక సీతకొక చిలుక షేప్లో ఉంటుందన్నమాట. ఈ గ్లాండ్ అనేది మనకి ఎక్కువగా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. T3, T4 అండ్ క్యాల్షిఫోర్ ఇలాంటి హార్మోన్స్ని మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫంక్షన్ కరెక్ట్గా లేకపోతే మనకి థైరాయిడ్ అదే T3, T4 ఫంక్షన్ తగ్గి దీనివల్ల మెటబాలిజం అనేది స్లో డౌన్ అయ్యి మనకి మన బాడీలో చేంజెస్ చాలా వచ్చి కొంతమంది ఉమెన్లో ఇన్ఫెర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో థైరాయిడ్ అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది అంటే 100 పీపుల్ని తీసుకుంటే 100లో కనీసం 20-30% అంటే 20-30 పీపుల్ వరకు థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు. అండ్ కొన్ని ఏరియాస్ వైజ్ చూసుకున్నట్లయితే కూడా వాటర్ కంటామినేటెడ్ వల్ల కానీ ఫుడ్ కంటామినేటెడ్ వల్ల కానీ కూడా చాలామంది థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు అనమాట. సో ఈ థైరాయిడ్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, థైరాయిడ్ వస్తే మనం రివర్స్ చేసుకోవచ్చా అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అండ్ మనం డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి మన కండిషన్ని బట్టి డోసేజ్లు కూడా ఇస్తూ ఉంటారు, ట్యాబ్లెట్ ఎంత యూస్ చేయాలి అనేసి. ఫస్ట్ మెయిన్గా అయితే మనము ఈ థైరాయిడ్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటి దగ్గర మనం తీసుకునే ఫుడ్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలో తెలుసుకున్నాం. థైరాయిడ్ అనేది మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది, హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్. హైపో అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ తగ్గడం, హైపర్ అంటే నార్మల్ రేంజెస్ కన్నా చాలా ఎక్కువగా పనిచేయడం అనమాట. సో హైపర్ థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫంక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీలో షివరింగ్ కానివ్వండి, వెయిట్ లాస్ అనేది ఎక్కువగా రావడం, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో హైపర్ థైరాయిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఫుడ్లో ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటాయా అంటే, మనం తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్గా ఉండి ఎక్కువగా హైపర్ థైరాయిడ్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువగా యోగా కానీ మజిల్ బిల్డింగ్ ఇలాంటివి చేయడం వలన చాలా చేంజెస్ మనం చూడొచ్చు బాడీలో. అండ్ హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్ తగ్గడం, అంటే గ్లాండ్ మనకి హార్మోన్స్ తక్కువ మోతాదులో రిలీజ్ చేయడం అనమాట. ఈ హైపోథైరాయిడ్ కండిషన్లో ఏమవుతుందంటే మెటబాలిజం రేట్ తగ్గుతుంది కాబట్టి, అంటే మన బాడీ మెటబాలిజం కావాల్సిన థైరాయిడ్ అనేది గ్లాండ్ అనేది అంత తగ్గట్టు హార్మోన్స్ రిలీజ్ చేస్తలేదు కాబట్టి మెటబాలిజం మీద మనకి ఎఫెక్ట్ అయ్యి మనకు లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, హార్స్ లాగా వచ్చే సౌండ్ మనకి వస్తుంది మనం మాట్లాడేటప్పుడు అలా, కానీ ఎక్సెస్ హెయిర్ ఫాల్ ఉంటుంది, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ మన చిన్ దగ్గర కానీ ఇలా డిఫరెంట్ పార్ట్స్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎడేమా కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది, కొంతమంది ఉన్నదానికన్నా సడన్గా వెయిట్ గెయిన్ అవుతారనమాట. అది హైపోథైరాయిడ్ ఉన్నది. సో ఇప్పుడు మనకి హైపోథైరాయిడ్ కండిషన్లో ఫస్ట్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అనేది తెలుసుకున్నాం. సో కొంతమంది థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు అని. గైట్రోజెన్స్ అనేటివి కొన్ని ఫుడ్స్లో నేచురల్గా అయోడిన్ అనేది ఉంటుంది, అలాంటి ఫుడ్స్ కొద్దిగా మనకి గైట్రోజన్ పెంచే ఫుడ్స్ కొద్దిగా తగ్గించుకోవాలి హైపోథైరాయిడ్ కండిషన్లో. సో అలాంటి ఫుడ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి మామూలుగా చూసుకున్నట్లయితే మనకి మార్కెట్లో దొరికే క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవరు, సోయాబీన్, స్ప్రౌట్స్, పాలకూర, మిల్లెట్స్, రాగులు మాత్రం వాడచ్చు, మిగతా మిల్లెట్స్ అనేటివి ఇవన్నీ మనం తీసుకునే డైట్లో కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి. బ్రోకలీ ఇలాంటివి కట్ డౌన్ చేయాలి. ఆల్ ప్రిజర్వేటివ్ ఫుడ్స్, సాల్ట్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ మనం కట్ డౌన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇవి మనకి గైట్రోజన్ పెంచే ఫుడ్ ఐటమ్స్. సో నార్మల్గా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ని కంప్లీట్గా కట్ డౌన్ చేయడం, లేకపోతే వాళ్ళకున్న రేంజెస్ని బట్టి కొద్దిగా తగ్గించడం అనేవి బాగా చేయాలన్నమాట. సో ఈ ఫుడ్స్ అనేవి మనం కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది మంచిది. ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానీ ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానివ్వండి, ఎక్సెస్ సోడియం ఎక్కువగా ఉండే పికిల్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ బాగా అవాయిడ్ చేయాలి. అండ్ హైపోథైరాయిడ్ కండిషన్లో ఉన్నవాళ్ళు సెలీనియం రిచ్ ఫుడ్స్ అంటే మనకి నేచురల్గా వీట్ గ్రాస్ పౌడర్ దొరుకుతుంది. వీట్ గ్రాస్లో మనకి సెలీనియం చాలా
పుష్కలంగా దొరుకుతుందనమాట. తీసుకునే డైట్‌లో రోజుకి 1 స్పూన్ కానీ, 1 గ్లాస్ ఆఫ్ అంటే ఒక గ్లాస్ వాటర్‌లో ఒక స్పూన్ వీట్ గ్రాస్ పౌడర్ కానీ, లిక్విడ్ ఫామ్‌లో కానీ యేసుకొని రోజు తీసుకోవడం వలన మనకి థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో సెలీనియం అనేది రిచ్‌గా ఉంటుందనమాట. సో, వీట్ గ్రాస్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు వైటమిన్ ఏ. వైటమిన్ ఏ అంటే ఏంటంటే మనకి పపాయ కానియండి, క్యారెట్ కానియండి అండ్ డార్క్ ఎనీ ముదురు రంగులో ఉన్న ఆకుకూరలు. అంటే మనం మునగాకు తీసుకోవచ్చు, కొత్తిమీర తీసుకోవచ్చు, పుదీనా తీసుకోవచ్చు, పాలకూర కాకుండా ఎలాంటి ఆకుకూరైనా తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఏమవుతుందంటే వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందనమాట. వైటమిన్ ఏ తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే మన థైరాయిడ్ గ్లాండ్‌లో ఉండే సెల్స్ రీజనరేట్ అవ్వడానికి ఈ వైటమిన్ ఏ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, మనం తీసుకునే డైట్‌లో అలాంటి ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పంకిన్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎనీ యెల్లో కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. యెల్లో కలర్‌లో ఉండే ఏ ఫ్రూట్ అండ్ వెజిటబుల్‌లో మనకి వైటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. ఆ వైటమిన్ ఏ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అని చెప్పొచ్చు.